హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో 5 మ్యాచ్ల సిరీస్లో ఆఖరి మ్యాచ్ బ్రిస్బేన్ T20 అగేన్స్ట్ ఆస్ట్రేలియా రద్దయిపోయింది. అన్ఫార్చునేట్. సో సిరీస్ రద్దయినా కూడా ఈ సిరీస్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి రివ్యూ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా నాకేమనిపిస్తుంది అంటే వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ లాంగ్. ఫిబ్రవరిలో ఉంది మన వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. దానికి జనవరిలోనో డిసెంబర్లోనో ఒక డెడ్ లైన్ పెడతారు ఐసీసీ వాళ్ళు, మీ టీంని అనౌన్స్ చేయండి అని చెప్పి. కానీ అంతవరకు ఆగాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇండియాస్ టీమ్ ఫర్ T20 వరల్డ్ కప్ బారింగ్ ఇంజరీస్ అనేవి పక్కన పెట్టి అందరూ ఫిట్గా ఉన్నారు అనుకుంటే టీం ఎలా ఉంటుందని కూడా లాస్ట్లో మీకు ఇస్తాను. అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, దాంట్లో పెద్ద సర్ప్రైజెస్ ఏమి ఉండవు. అది కూడా ఇప్పుడు చెప్పేసుకోవచ్చు. మనం చెప్పేసుకుని 3 నెలల తర్వాత ఈనాడు ఆనాడు చెప్పింది అన్నట్టుగా నేను చెప్తాను. నేను ఆ రోజు చెప్పేసాను అని చెప్పి. సో ఆల్మోస్ట్ అదే ఉంటుంది. బారింగ్ ఇంజరీస్ ఆ ఒక్క క్లాస్ పెట్టుకోవాలి మనం. సో మ్యాచ్ రద్దయిపోయింది బ్రిస్బేన్లో. చాలా ఇంట్రెస్టింగ్గా మరొకసారి 4వ సారి టాస్ ఓడిపోయాడు సూర్యకుమార్ యాదవ్. 4వ పాపం రింకు సింగ్ అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశం అతను పాపం దక్కలేదు. రింకు సింగ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇంత మంచి ప్లేయర్ అతను. రింకు సింగ్ కానీ జైస్వాల్ కానీ దే ఆర్ అనేబుల్ టు బ్రేక్ ఇన్ టు ద 11. జైస్వాల్ అయితే టీంలోకి రాలేకపోతున్నాడు. చాలా గమ్మత్తైన పరిస్థితి. సో రింకు సింగ్కి అవకాశం ఇచ్చారు, తిలక్ రెస్ట్ ఇచ్చి, కానీ ఈ కుడ్ నాట్ ప్లే. సూర్యకుమార్ టాస్ ఓడిపోయేసరికి మనం బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది మరొకసారి. ఓపెనర్స్ ఇద్దరు బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. శుభ్మన్ గిల్ అయితే ఒక ఓవర్లో 4 4 కొట్టాడు. సో వెరీ ఇంప్రెసివ్ శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. మ్యాక్స్వెల్ డ్రాప్ చేశాడు ఒక క్యాచ్, ద్వార్షుస్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ స్టిల్ అభిషేక్ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్ ఎప్పటిలాగే. ఇద్దరు రెచ్చిపోయి ఆడుతున్నారు. దే వర్ గోయింగ్ గ్రేట్ గన్స్. ఆ టైంలో వర్షం వచ్చి ఆపేసింది. 4.5 hours ఆడినట్టున్నారు. 52 రన్స్ చేశారు. చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆడిన తీరు చూస్తుంటే గెలుస్తారేమో అనిపించింది. సో ఇండియా సిరీస్ గెలిచింది. దీనివల్ల సిరీస్ మనకే దక్కింది. వి వన్ ద సిరీస్ 2-1. ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ మనం మెల్బోర్న్లో ఓడిపోయినా సరే తర్వాత బ్రహ్మాండ కంబ్యాక్ అయ్యాయి. ముఖ్యంగా 4th T20 అట్ గోల్డ్ కోస్ట్. అక్కడ మనం గెలిచిన తీరు 48 runsతో 167 మాత్రం చేసి ది వే అవర్ బౌలర్స్ డిఫెండెడ్. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకి చాలా మొరాల్ బూస్టింగ్ విన్ ఇది, ఈ సిరీస్ విన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా మైటీ ఆస్ట్రేలియాని వాళ్ళ గడ్డ మీద 2-1తో ఓడించడం అనేది చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఫిబ్రవరిలోనే కదా వరల్డ్ కప్ ఉంది. సో దాని ముందు చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఇంకోటి ఏంటంటే మన ఆస్ట్రేలియాలో మన అన్బీటన్ రికార్డ్ కంటిన్యూ అవుతుంది సిరీస్ పరంగా చూస్తే. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనం ఇంతవరకు 5 T20 సిరీస్లు ఆడాం, బైలేటరల్ సిరీస్లు. 5 T20 సిరీస్లో మనం 3 గెలిచాం, ఈ సిరీస్తో కలిపి 2 డ్రా చేసుకున్నాం. 1 మ్యాచ్ సిరీస్ ఒకటి జరిగింది, 1 ఆఫ్ మ్యాచ్ అంటే 2008లో T20s మనం ఆడడం స్టార్ట్ చేసిన కొత్తల్లో. అప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయాం అంతే తప్ప మోర్ దెన్ 1 మ్యాచ్ ఉన్న సిరీస్లు ఏవి కూడా 5 సిరీస్లో అన్నిట్లో కూడా మనం అన్బీటన్గా ఉన్నాం. 3 గెలిచాం, 2 ఓడిపోయాం. అండ్ T20 ఇంటర్నేషనల్స్లో T20 సిరీస్ల విషయంలో తీసుకుంటే మన డామినెన్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 10 బైలాటరల్ సిరీస్ ఆగస్ట్ 2023లో వెస్టిండీస్తో మనం వెస్టిండీస్లో ఒక T20 సిరీస్ ఓడిపోయాం. హార్దిక్ పాండే వాజ్ అవర్ క్యాప్టెన్ అట్ దట్ టైం. యంగ్ టీం వెళ్ళింది, దాంట్లో సీనియర్స్ లేరు. కోహ్లీ లేడు, రోహిత్ లేడు, అండ్ బుమ్రా కూడా లేడు. సో ఆ సిరీస్లో మనం ఓడిపోయాం 2023లో. ఆ తర్వాత మనం సౌత్ ఆఫ్రికాతో 2023-24లో ఒక సిరీస్ డ్రా చేసుకున్నాం. అది మినహా మనం ఆడిన 10 సిరీస్లో 9 వరుసగా గెలిచాం. దిస్ ఈజ్ అవర్ 9th కాన్సిక్యూటివ్ సిరీస్ విన్ ఇన్ T20 బైలాటరల్ సిరీస్. సో ఇంకా బైలాటరల్ పక్కన పెడితే మనం ఇదే పీరియడ్లో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాం ఋతురాజ్ క్యాప్టెన్సీలో. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాం, అది కూడా T20 ఫార్మాటే. తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాం 2024లో. అండ్ ఈ ఏడాది 2025లో ఏషియా కప్ కూడా గెలిచాం. సో మన డామినెన్స్, సో మన టీం ఎంత బాగుంది ఆఫ్ లేట్,
ఎంత బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది మన దగ్గర అనేది వరుసగా ప్రూవ్ అవుతూనే ఉంది. సో మోర్ దెన్ 2 ఇయర్స్ పైన మనం T20 సిరీస్లో వరుసగా మనం గెలుస్తూనే ఉన్నాం. దట్స్ ఏ స్టూపెండస్ రికార్డ్. సో సిరీస్ మనదే అయిపోయింది 2-1తో. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మకి ఇచ్చారు. అభిషేక్ శర్మ మీరు అనొచ్చు ఒకటే కదా మంచి నాక్ ఆడాడు, 68 ఎంతో చేశాడు ఇన్ ది మెల్బోర్న్ T20. ఎస్, కానీ దట్ వాజ్ ఎ గ్రేట్ ఇన్నింగ్స్. ఎందుకంటే ఒకవైపు మన బ్యాటింగ్ అంతా కొలాప్స్ అవుతుంటే అతను ఒక్కడే డిఫరెంట్ పిచ్ మీద ఆడినట్టుగా ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్తో 160 170 స్ట్రైక్ రేట్తో తను ఆడాడు. మరోవైపు వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్ పడిపోతుంది. అందరూ పేక మెడల్లో కూలిపోతున్న టైంలో ఆడిన ఇన్నింగ్స్. మిగతా అన్ని ఇన్నింగ్స్లో కూడా ఒక దాంట్లో 17 చేసినట్టున్నాడు, మిగతా అన్నింటిలో 20 దాటాడు, 20-25 దాటాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో కూడా 23 నాట్అవుట్ ఎంతో చేశాడు. సో ప్రతిసారి మంచి స్టార్ట్ అందించాడు. ఎక్స్ప్లోజివ్ 161 అతని స్ట్రైక్ రేట్ ఇన్ ది ఎంటైర్ సిరీస్. అందుకని అతను హైయెస్ట్ రన్ గెటర్ 163 రన్స్ చేశాడు, అందరికంటే ఎక్కువగా. సో అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. సో థరోలీ డిజర్వ్డ్, ఎందుకంటే అతను ప్రూవ్ చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాలో కూడా హీ మేడ్ రన్స్. సో ఇండియాలో ఫ్లాట్ పిచెస్ మీదే కాదు, నేను బౌన్సీ ట్రాక్స్ మీద కూడా ఆడతాను. ఐ లైక్ బౌన్సీ ట్రాక్స్. అక్కడ ఇంకా బాల్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్, ఎక్స్ట్రా బౌన్స్ కూడా నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి ప్రూవ్ చేస్తున్నాను. అతనికి ఇప్పుడు మీకు జేమ్స్ బాండ్ సినిమాల్లో చెప్తారు లైసెన్స్ టు కిల్ అని చెప్పి, జేమ్స్ బాండ్ 007 లైసెన్స్ టు కిల్ అని చెప్తారు. అలాగే ఇతనికి టీం కూడా లైసెన్స్ టు హిట్ ఇచ్చింది. సో నువ్వు ఆ ఏషియా కప్ ఫైనల్ అయినా కావచ్చు, షాహిన్ షా అఫ్రిది కావచ్చు, హ్యాజల్వుడ్ కావచ్చు, బ్యాట్ ఊపుతూనే ఉంటాడు. అంటే మరీ ప్రతిభాలను కాదు, చాలా వరకు హీ టేక్స్ హిస్ ఛాన్సెస్. ఖచ్చితంగా అతను ఆ లైసెన్స్ టు హిట్ టీం ఇచ్చారు, అది దాన్ని అదే అతను చెప్పాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు టీం ఆ రోల్ ఇచ్చింది. సో ఆ రోల్ అతను ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించడం టీంకి అతనికి ఇచ్చారు రోల్, అండ్ దాన్ని పర్ఫెక్ట్గా ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. సో హ్యాస్ బికమ్ ఎ బిగ్ స్టార్ నవడేస్. నేను ఆ మధ్య కమ్యూనిటీ దాంట్లో పోల్ పెడితే కూడా అభిషేక్ శర్మకి చాలా, అంటే నెక్స్ట్ సూపర్ స్టార్ అంటే అభిషేక్ శర్మకి చాలామంది ఓట్లు వేస్తున్నారు. సో అతను హీ హాస్ గ్రోన్ ఎ లాట్ ఈ ఇటీవల కాలంలో, చాలా బాగా షైన్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ ఈజ్ ఎ బిగ్ ప్లస్. తిలక్ వర్మ పెద్దగా అతనికి ఛాన్స్ రాలేదు, వచ్చిన దాంట్లో అతను ఎప్పుడు యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. బట్ శుభ్మన్ గిల్ ఓకే 46 చేశాడు లాస్ట్ గేమ్లో, 4th గేమ్లో. బట్ స్ట్రైక్ రేట్ చాలా లోగా ఉంది, చాలా స్లోగా ఆడుతున్నాడు అతను కొన్నిసార్లు. అంటే అతను ఎందుకో నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్. ఈరోజు అటు ఇటు తేలిపోయింది అతని భవిష్యత్ T20 ఫార్మాట్లో. అతను కనుక ఇవాళ అతను ఆడిన తీరు అన్ఫార్చునేట్, అదే రకంగా కంటిన్యూ అంటే ఇంకా అతని ప్లేస్ విషయంలో మనకి ఎక్కువ సందేహాలు వచ్చేవి కాదు T20 ఫార్మాట్లో. లేదు అతను తొందరగా అవుట్ అయి ఉంటే డెఫినెట్గా క్వశ్చన్స్ రైజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనం సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్లు ఆడుతున్నాం, అక్కడ కూడా ఇతనే పెడతారా, యశస్వి జైస్వాల్కి ఛాన్స్ ఇవ్వరా, ఎవరికి ఛాన్స్ ఇవ్వరా, సంజు శాంసన్కి ఓపెనింగ్ ఇవ్వరా అని చెప్పి ఇప్పటికీ క్వశ్చన్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ శుభ్మన్ గిల్ కుడ్ నాట్ డూ వెల్. ఎక్కువ రన్స్ అయితే యాక్చువల్లీ అభిషేక్ అంటే తర్వాత రన్స్ చేసింది అతనే, ఎక్కువ రన్స్ చేశాడు. బట్ ఆ క్వాలిటీ మిస్సింగ్. సూర్యకుమార్ కూడా అతని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది అంత, ఇంకా అతను పూర్తిగా హీ హాజ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ లీన్ ప్యాచ్. సో కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరు ఇబ్బందుల్లోనే మనకి కనిపించారు. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మన బౌలర్స్ అందరూ బాగా చేశారు. వరుణ్ చక్రవర్తి అందరికంటే ఎక్కువగా 5 వికెట్లను తీసినట్టున్నాడు. హర్షదీప్ సింగ్ వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నాడు ఏంటంటే, నాకు ఛాన్స్ ఇస్తే నేను బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాను. హీ స్వింగింగ్ ద బాల్. ఇప్పుడు మీకు ఒక స్వింగ్ బౌలర్, పవర్ ప్లేలో వికెట్స్ తీసే బౌలర్ ఉండాలి మీకు అని. సో మామూలుగా మనం ఏమనుకుంటున్నాం, హర్షదీప్ మనకు అక్కర్లేదు, హార్దిక్ పాండ్యా బుమ్రాతో మనం పని కానిస్తాము, ముగ్గురు స్పిన్ వస్తే వెళ్తాం అనేది మన టెంప్లెట్. కానీ హర్షదీప్ సింగ్ సెలెక్టర్స్ని ఎంబరెస్ చేస్తున్నాడు, నన్ను టీంలో పెట్టాలి మీరు, ఎందుకంటే ఐఎమ్ గివింగ్ యూ వికెట్స్. ప్రతిసారి అతను ఆడిన ప్రతిసారి కూడా నీకు తక్కువ ఛాన్స్ వస్తున్నాయి అని హర్షదీప్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. అక్షర్ పటేల్ తన యూస్ఫుల్నెస్ విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ 2 సార్లు కూడా మనకి 3rd వన్డేలో బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నింటిలో ప్రతిసారి ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ అక్షర్ పటేల్. అండ్ వాషింగ్టన్ సుందర్కి బ్రీఫ్ ఛాన్స్ ఇచ్చారు, 2 మ్యాచ్లు ఇచ్చారు. ఈ మ్యాచ్లో కూడా ఉన్నాడు అతను. దాంట్లో ఒక దాంట్లో బ్యాటింగ్లో అదరగొట్టి ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు 3rd దాంట్లో. 4th దాంట్లో అతను బౌలింగ్లో ఒక టఫ్ సిచ్యుయేషన్లో అతను బాల్ ఇచ్చారు. అక్కడ కనుక స్టాయినస్ అతని మీద విరుచుకుపడి ఉంటే మ్యాచ్ మనకు ఓడిపోయాడు. కానీ అతను
హీ గాట్ రిడ్ ఆఫ్ స్టాయినస్. స్టాయినస్ ఒక రివర్స్ స్వీప్ ట్రై చేశాడు, బట్ వాట్ ఎవర్, స్టాయినస్ని అవుట్ చేశాడు. 3 రన్స్ మాత్రం ఇచ్చి వేసిన 1.5 ఓవర్లో 3 వికెట్లు తీశారు. సో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా హర్షదీప్ కానీ వాషింగ్టన్ కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో కుల్దీప్ హ్యాడ్ బ్రీఫ్ అపియరెన్స్. సో ఓవరాల్గా మన బౌలింగ్ విషయంలో బౌలింగ్ అందరూ, బుమ్రా హ్యాడ్ డీసెంట్ అవుటింగ్, పెద్ద గొప్పగా. బుమ్రా ఎప్పుడు ఆ రన్స్, ఈ స్క్వీజెస్ రన్స్ అండ్ మీకు డెత్లో కానీ ఓపెనింగ్లో కానీ ఎప్పుడు కూడా, బట్ బుమ్రా ఇస్ స్టిల్ ఎందుకు అంత ఫుల్ రిథంలో లేడు అని అనిపించింది. బట్ స్టిల్ హిజ్ యార్కర్స్ ఆర్ వర్కింగ్. సో బౌలింగ్లో మనకి అలాంటి ప్రాబ్లం లేదు. నితీష్ రెడ్డి ఆడే ఛాన్స్ రాలేదు అతనికి. శివం దుబే ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బౌలర్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అంతకుముందు దాంట్లో కాస్త రన్స్ ఇచ్చిన శివం దుబే కూడా బౌలర్గా ముఖ్యంగా మనం ఏంటంటే అది బ్యాటింగ్ విషయంలో మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే అతను బిగ్ హిటర్, లాస్ట్లో వచ్చి మంచి బిగ్ హిట్స్ కొట్టగలడు, అది ప్రూవ్ చేస్తున్నాడు. జితేష్ శర్మ ఒక మ్యాచ్లో మంచి బౌలింగ్ బ్యాటింగ్ చేశాడు. సంజు శాంసన్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. సంజు శాంసన్ మరి మిడిల్ ఆర్డర్లో ఈజ్ నాట్ ఫుల్లీ షోయింగ్ హిజ్ ప్రొవెస్. సో సంజు శాంసన్ కూడా అంత అనుకూలమైన సిరీస్ కాదు. బట్ ఓవరాల్గా మన టీం బాగానే పర్ఫామ్ చేశారు, అందరు కూడా బాగానే చేశారు. బట్ మెయిన్గా మనకి శుభ్మన్ గిల్, సూర్యకుమార్ అండ్ సంజు శాంసన్ వీళ్ళ రోల్ విషయంలో డౌట్స్ అలానే ఉండిపోయినాయి. తర్వాత నేను చెప్పినట్టుగా మీకు ఆ టీం ఇస్తాను. టీం చాలా ఈజీ టీం సెలెక్షన్. హార్దిక్ పాండ్యా ఫిట్ అవుతాడని చెప్పి మనం ఆశిస్తూ, ఫిట్ అవుతాడు కూడా, అప్పటికి వరల్డ్ కప్ టైం ఫిట్ అవుతాడు హార్దిక్ పాండ్యా. సో మన టీం ఎలా ఉండబోవచ్చు: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఎట్ 14th ప్లేయర్. 15th ప్లేయర్ ఇట్ కుడ్ బి హర్షిత్ రాణా / రింకు సింగ్. మీరు హర్షిత్ రాణా లేకుండా టీం ఎలా చేస్తారు అని చెప్పి, సో హర్షిత్ రాణా కానీ రింకు సింగ్ అని ఇద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఇదే ఉంటుంది టీం. ఇంజరీస్ లేని పక్షంలో అందరూ వీళ్ళే ఉంటారు. ఇంతకుమించి పెద్దగా తేడా ఉండే అవకాశం. ఏషియా కప్లో కూడా ఆల్మోస్ట్ ఇదే టీం ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ అదే టీం ఉంది. హార్దిక్ పాండ్యా యాడ్ అవుతాడు. సో ఐ థింక్ ఇది మనకున్న బ్రహ్మాండమైన టాలెంట్. ఒక్కొక్క ప్లేస్కి 4-5 ప్లేయర్స్ రెడీగా ఉన్నారు అక్కడ. అయినా కూడా ఇంతకు మించి మనం ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఉండదని అనుకుంటున్నాను. సో ఈ టీం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.